బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అయితే బీజేపీ కీలక నేతలని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మొత్తానికైతే ఇంకా పరిస్థితులు విషమించే ప్రమాదం ఉన్నట్టుగా అధికారికంగా అయితే వారు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వరుస పరిణామాలతో జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు సవాళ్లతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డికి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మల్కా కొమరయ్యలను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పరిణామాల మధ్య బీజేపీ నేత రాకేష్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. దీనిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. అరెస్టులు, హౌస్ అరెస్టులతో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా తమ వైఖరిని కఠినతరం చేయడంతో పరస్పర సవాళ్లు తెరమీదికి వచ్చాయి. ఇక కామారెడ్డిలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సెక్షన్ ఆంక్షలు, ముందస్తు అరెస్టులతో పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాజకీయ నేతల ప్రకటనలు, ఆందోళన పిలుపులతో రానున్న మరికొన్ని గంటల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.